క్లియర్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తం మీద తాను గొడవ నుంచి ఫైట్ చేసిన దాని మీద లెఫ్ట్ పార్టీలు కావచ్చు, బీసీపీ కావచ్చు, రెండు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాయి. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా తమిళనాడు రాజకీయ చదరంగంలో మళ్ళీ విజయ్ గెలిచేశాడు. అటు ఎవరు ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా కొంత మూసా పద్ధతిలో సైలెంట్ గా ఉంటూ గేమ్ నడిపిద్దాం అనుకున్న విజయ్ మళ్ళీ విజయం సాధించాడు. ఈరోజు పెద్ద మొత్తంలో టీవీకే అండ్ కాంగ్రెస్ రెండు కలిసి ఆందోళన కూడా చేపట్టాయి. అటు పబ్లిక్ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో విజయ్కి వచ్చింది. మెరీనా బీచ్ దగ్గర అక్కడక్కడ కొన్ని చోట్ల ఆందోళన చేపడుతూ సామాన్య జనమే రోడ్లు ఎక్కారు. ఎటకెలకి వీసీకే అండ్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుతో విజయ్ 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నాడు. 112 అటు కాంగ్రెస్ తో కలిపి ప్లస్ వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2. మొత్తంగా ఇక్కడ కింద కనబడుతున్నటువంటి ఎక్సెప్ట్ బీజేపీ ఆ 112, వీసీకే 2 ఇవన్నీ కలిపి 118 స్థానాలతో ఆయన మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతాడు. బట్ ఒక కాషన్ ఏంటంటే ఎప్పటికీ ఆయన మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి ఆయన మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఎలాగైనా సరే ఆయన మరికొంతగా ఆయన పొలిటికల్ గేమ్ని స్టార్ట్ చేయాల్సిందే. అది మిగిలిన పార్టీలని ఆయన డైరెక్ట్గా మనం పొలిటికల్ భాషలో మాట్లాడాలనుకుంటే హార్స్ ట్రేడింగ్ ఆయన కొనుక్కుంటాడా, లేదు తన వైపుగా తిప్పుకుంటాడా, ఏం చేసినా కూడా ఆయన మ్యాజిక్ ఫిగర్కి ఇంకో 10-20 ఎక్కువ ఉంటే తప్ప ఎప్పటికీ మెడ మీద కత్తి వేలాడుతున్నట్టుగానే భావించాలి. అవసరమైతే రేపు వీసీకేలో నుంచి నువ్వు కమిట్మెంట్ ఇచ్చిన విధంగా ఫుల్ఫిల్ చేయాలని బాల్ విత్డ్రా చేసుకున్న మ్యాజిక్ ఫిగర్ పడిపోతుంది. సో ఆ మ్యాజిక్ ఫిగర్ ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి ఇట్స్ ఎ బిగ్ కాషన్ టు విజయ్. సో ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ విత్ గోపాల్ శర్మ గారు. గోపాల్ శర్మ గారు, ఇట్స్ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. వీసీకే అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి విజయ్తో నడుస్తూ ఉన్నాయి. 118 కరెక్ట్ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఎవరేం చేయలేరు. యాజ్ ఆఫ్ నో హీ ఈజ్ సేఫ్. బట్ ఏం జరగవచ్చు పొలిటికల్ సినారియో ప్రకారంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్కి కంగ్రాచులేషన్స్. యాజ్ వెల్ యాజ్ మా సోదరి కాంగ్రెస్కి కూడా ప్రీపోల్ అలయన్స్ ఉన్నా కూడా బ్రేక్ చేసి డిఎంకేకి చెప్పకుండా బయటకు వచ్చారు. బట్ స్టిల్ దే ఆర్ ఇన్ టు గవర్నమెంట్. ఓకే, ఐ కంగ్రాచులేట్ మా సోదరి. అంటే ఏమవుతుందంటే కరెక్ట్ 118 రావాలి, 118 ఉన్నాయి. మీరు అన్నట్టు ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్. ఏ ఒక్కళ్ళకి కోపం వచ్చినా ఆ ప్రభుత్వం కుప్పగోలిపోతుంది. సో ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలా. గతంలో కేసీఆర్ 88 గెలిస్తే కూడా 15 మందిని కాంగ్రెస్ వాళ్ళని చీల్చి అవసరం లేదు ఆయనకి. 13 మందో 15 మందినో తీసుకున్నాడు. అక్కడ అవసరం లేదు. బట్ ఇక్కడ చీల్చమని నేను సజెషన్ ఇవ్వట్లేదు, కానీ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఆయనకు ఒక మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి సరే ఒక 10-8 తక్కువైనాయి. బట్ ఆ మ్యాండేట్ మొత్తంగా ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఈయన ఇప్పుడు మటుకు ఆయన చాలా జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుంటుంది. ప్రతిరోజు కూడా ఒక పరీక్ష ఆయనకి. రాత్రి నిద్రలు కూడా పట్టవు ఆయనకి. ఎందుకంటే ఆ 6 ఎవరైతే సిపిఐ, సిపిఎం, ఇంకొకటి వీసీకే 3 పార్టీలు ఎగ్జాక్ట్ 118 అంటే 108 - 1 107 ప్లస్ సివిసి కరెక్ట్ 118 ఉన్నాయి. సో మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాడు ఆయన. బట్ స్టిల్ హౌఎవర్ చూద్దాం. అండ్ ఇంకోటి నిన్న కూడా మీ ఛానల్లో చెప్పాను, వాళ్ళ దగ్గర థింక్ ట్యాంకర్స్ ఎవరు లేరు, అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు లేరు గవర్నమెంట్లో పొలిటికల్గా పాపం. సో సీనియర్స్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే అడ్వైజ్ మీద నడుస్తుంది. అంటే రిమోట్ కంట్రోల్ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ నుంచి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తారు. వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా వాళ్ళు మాకు 5 సక్సెస్ అయిందా కేరళలో యూడిఎఫ్ సరే అది సరే అక్కడ ఒకటే దగ్గర కదా కాంగ్రెస్ వన్ ఇన్ ఓన్లీ 1 ప్లేస్ అవుట్ ఆఫ్ 5 ఎలక్షన్స్ కేరళలో. అది కూడా యూడిఎఫ్ తోని డైరెక్ట్ గా వాళ్ళు గెలవలేదు అక్కడ. ఆఫ్ కోర్స్ బట్ కొత్త వాళ్ళ ప్రియారిటీ అయితే ఉంది, డెఫినెట్ గా ఉంటుంది. బట్ ఇక్కడ 5 ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. అది ఇక్కడ హైకమాండ్ ప్రతిదానికి ఈయన అక్కడ గురకాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పరిగెత్తినట్టు వీళ్ళు అంటుంటారు కదా టీఆర్ఎస్ ఇంకో వేరే పార్టీ కాంగ్రెస్ ఓవర్టేక్ చేస్తారు. డెఫినెట్ గా ఓవర్టేక్ కాదు, దే విల్ కంట్రోల్ యాజ్ ఎ రిమోట్ కంట్రోల్ ఫ్రమ్ ఢిల్లీ. ఓకే, వాళ్ళు ఏమంటారు? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అమ్మా, అనాలిసిస్ అడిగితే చెప్తున్నా ఏం జరగబోతుంది. ఇదే జరుగుతుంది. ఒక పార్టీ చేతిలో కీలు బొమ్మ అయిపోతారు పాపం. ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు. జనరల్గా రాజకీయాల్లో జరిగేది కూడా అదే. సో ఇప్పుడు అదే జరగబోతుంది. అది జరగద్దని కోరుకుంటున్నా. కాంగ్రెస్ ఏం చేయాలంటే అట్లీస్ట్ 1 year మేము అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తాము, మాకు మంత్రి పదవులు అడగము, మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి అని ఆనెస్ట్గా మీరు గనక ముందుకు వస్తే తప్ప ఈ ప్రభుత్వానికి మనుగడ ఉండదు. పొలిటికల్ గేమ్ లో సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం అడగకుండా అంటే ఆనెస్ట్గా ఉండాలంటున్నా. 1 second ఆనెస్ట్గా ఉండమంటున్నా నేను. బట్ రిమోట్ కంట్రోల్తో నేను కంట్రోల్ చేసి ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి నడుపుతా అంటే మటుకు ఆడికి ఎప్పుడో కోపం వస్తుంది. ఐఎమ్ సారీ,
ఆయనకి ఎప్పుడో కోపం వస్తుంది కదా. విజయ్ ఈజ్ ఎ యంగ్ బాయ్, ఈజ్ జస్ట్ 50-51. ఆయన అంత కంట్రోల్గా ఉండి ఇంకా రాజకీయ చతురత లేదు, రాజకీయంగా ఆలోచన లేదు పాపం. ఏదో పార్టీ పెట్టాడు, సక్సెస్ అయినాడు. బట్ ఎప్పటికీ కూడా మీరు అన్నట్టు మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా వీళ్ళు కూడా లార్జర్ ఇంట్రెస్ట్లో 1 year దాకా. బీజేపీ రియాక్షన్ తెలుసుకుందాం. ఎస్ కుమార్ గారు, బీజేపీ రియాక్షన్ అంటే తమిళనాడులో మీరు ఒకటే గెలిచిరు, సో కొంత ప్రయత్నం చేసిరు, మీతో అన్నాడీఎంకే ఉంటుంది ఇంకేదో అని ప్రయత్నం చేసిరు. సో మిమ్మల్ని కాదనుకుని అన్నాడీఎంకే ఒకనొక సందర్భంలో పళనిస్వామి కూడా డిఎంకే స్టాలిన్తో జతగడానికి సిద్ధమైపోయాడు. ఎట్టకేలకి అన్ని పటాపంచలు అయిపోయినాయి, విజయే ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను మొదటి బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్పాను 4:30కి విజయ్ గారు గవర్నర్ కలవపోతున్నాడు. అంటే ఆయన 3:30కి BJP దగ్గర ఉంది. లేదు, మీ మీడియా ద్వారానే తెలుసుకోరు. ఇక్కడ కూర్చొని చూస్తున్నాను. 3:30కి సిపిఎస్ వాళ్ళు కూడా డిక్లేర్ వాళ్ళది ఏదో ఒపీనియన్ చెప్పబోతున్నారు. దాదాపు ఇది తెరబడబోతుందని ఫస్టే చెప్పినాడు. మెజారిటీస్ లాండి దానికి. అతను ఇప్పుడు గవర్నర్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఏమంటారు? ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడిన కూడా వాపస్ తీసుకుంటారా? పార్టీ నాయకులు వాపస్ తీసుకోరు. ఇక్కడ బీజేపీని బదనాం చేయడం కోసం ఈజీ ఉంటుంది. బీజేపీ ఏం చేస్తారు అక్కడ అంటారా? నీకు కాన్స్టిట్యూషన్ ప్రకారం అక్కడ హెడ్స్ కావాలని చెప్పట్లేదు. నీ సంఖ్య ఇప్పుడు ఎట్లయితే లెటర్ తీసుకోపోతున్నాడో అది తీసుకురావే బాబు. డౌట్ ప్రధానంగా ఎందుకు వస్తుంది అంటే మనకేదో పులి మేక కథ విన్నట్టుగా 2016లో అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయింది, 17లో గోవాలో ఎట్లా అయింది, 18లో మేఘాలో ఎట్లా అయింది, మణిపూర్లో ఎట్లా అయింది, కర్ణాటక, మధ్యప్రదేశ్ అన్ని వరుస ఉదాహరణలు చూసిన తర్వాత డెఫినెట్ గా క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సరబుల్ భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. నెంబర్ వన్ ఇంకా గవర్నర్ వ్యవస్థ కోసం కాంగ్రెస్ అక్క మాట్లాడడానికి ఇంకా ఆశ్చర్యకరం అనిపించింది. 54 ఏళ్ళు వాళ్ళు రూలింగ్ చేసి ఎవరిని గవర్నర్ పెట్టమంటే నేను చదవమంటే చదువుతా. వాళ్ళంతా రాజకీయ సంబంధం లేక మంత్రులు లేక వీళ్ళందరూ గవర్నర్లో పెట్టిన